ఎక్కడి నుంచి వచ్చారు? ఎలాంటి సమస్య మీద మీరు ప్రజాభవన్కి వచ్చి సమస్య వెళ్ళాలనుకుంటున్నారు? మేము కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీ అండి, ఓకే గాజుల రామారం. ఓకే మాదేపురంలో మన్బూమ్ కన్స్ట్రక్షన్స్ అని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, టోటల్గా ఎఫ్టీఎల్. దాని పేపర్స్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా నేను ఇచ్చేసాను. ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్లో కూడా ఇచ్చినాము. హైదరాబాద్ కూడా ఇస్తే వాళ్ళది ఏం రెస్పాన్స్ లేదు. అంటే హైడ్రా చెప్తుంది కదా, ఎవరైనా కూడా ఏదైతే చెరువులు కావచ్చు, నాలాల పరిసర ప్రాంతాలు ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్ ఉన్నా కూడా మాకు ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. వాళ్ళైనా సంప్రదించారా మీరు? సంప్రదించినాం. వాళ్ళు చూస్తున్నాం, వెళ్తున్నాం, ఎంక్వైరీ చేస్తున్నాం అన్నారు, కానీ ఏం చేస్తలేరు. వాళ్ళ సిఐ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ అని ఉన్నారు. వాళ్ళు కూడా మాకు చూస్తున్నాం, మేము వెళ్తున్నాం, కానీ మా సార్కి తెలుసు, పెద్ద సార్కి మాకు తెలియదు అన్నారు. ఇప్పుడు రెస్పాన్స్ కూడా ఇస్తలేరు. ఫోన్ చేస్తుంటే వాళ్ళు మాకు కోడ్ నెంబర్ అది అని ఇచ్చారు. ఇచ్చి కూడా మాకు 1 year దాకా అయిపోతుంది, కానీ ఇప్పుడు ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదు. అందుకే ప్రజాభవన్లో ఇద్దామని వచ్చాను. అంటే హైడ్రాలు ఎవరైనా కూడా అక్రమాలు చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద ఉక్కుపాదం మోపుతామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా చెప్తున్నారు కదా, మరి మీరే పోయి స్వయంగా కూడా కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదని చెప్తున్నారు. అస్సలు పట్టించుకోవట్లేదు సార్. మరి అంత బీదోళ్ళే పట్టించుకుంటున్నారు, కానీ ఈ మన్బూమ్ కన్స్ట్రక్షన్ చాలా పెద్ద కన్స్ట్రక్షన్. నేను గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నప్పుడు కంప్లైంట్ చేశాను. 12 floorలు అయిపోయింది ఇప్పుడు దాకా. నైట్ డే నడుస్తుంది. అది కూడా చెప్పాను వాళ్ళకి. చూస్తున్నాం అన్నారు, కానీ వాళ్ళు ఈ పెద్ద పట్టించుకోవట్లేదు. ఓన్లీ బీదోళ్ళే పడగొట్టడం అవే చేస్తున్నారు, కానీ పెద్దలు ఏం పట్టించుకోవట్లేదు. వాళ్ళు సర్కారే పేదల సర్కారు అని చెప్తున్నారు కదా, పేదల ప్రభుత్వం, పేదల సర్కారు, పేదలు పాలించుకునేటట్టు మేము పాలన అందిస్తున్నాం అని చెప్తున్నారు. మరి పేదల సర్కారు అని అంటుంది అన్నప్పుడు పేదల్ని కూడా చూస్తున్నారు కరెక్టే. మరి పెద్దోళ్ళు ఎందుకు చూడట్లేదు? పెద్దోళ్ళు ఎట్లా పడితే అట్లా కన్స్ట్రక్షన్ చేసుకుంటారు. క్లియర్గా 2014 దాకా దాని మీద పాణీలలో ఎఫ్టీఎల్ ల్యాండ్ అని ఉంది. మొత్తం పాణీల సర్వే నెంబర్లతో సహా ఉంది. ఆ పేపర్ ప్రొడ్యూస్ చేసినాము. తీసుకొచ్చి ఎంఆర్ఓ స్టాంప్ వేసి ఇచ్చాడు మాకు, ఇది ఎఫ్టీఎల్ అని చెప్పి. అప్పటికి కూడా అవి కూడా పెట్టాము. ధరణి వచ్చినప్పుడు ధరణిలో మార్చుకున్నారు వాళ్ళు. ప్లస్ అక్కడ ఇరిగేషన్ శాఖకు కూడా మేము కంప్లైంట్ చేసినప్పుడు ఇరిగేషన్ శాఖ కూడా వాళ్ళు ఏం చేశారంటే, మీకు ఎటువంటి బోర్ వేయడానికి ఇందులో వీల్లేదు, ఇది ఎంత ఎఫ్టీఎల్ అని చెప్పి వాళ్ళు లెటర్ కూడా ఇచ్చారు. ఆ లెటర్ కూడా మా దగ్గర ఉంది. కానీ ఇప్పుడు ఏమంటున్నారు, హైదరాబాద్ మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళండి, వాళ్ళు ఎట్లా ఇచ్చారో కంప్లైంట్ మీరు వాళ్ళని అడగండి అంటున్నారు. మరి మీ దగ్గర అన్ని ఆధారాలు ఉంటాయి, కోర్టుకి వెళ్ళచ్చు కదా, కోర్టులో కూడా కేసు వేయచ్చు కదా. కోర్టులో కూడా వేయచ్చు సార్. మరి దానికి ఇప్పుడు తిరగడానికే మాకు పైసలు అవుతున్నాయి. వాళ్ళ గురించి మేము ఇప్పుడు కోర్టుకి వెళ్తారంటే, ఏదైనా లారీ పెట్టుకోవాలంటే గీసాలు అవుతాయి. ఇప్పుడు మేము ఒక 300 ఖర్చు పెట్టుకొని వచ్చి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాము. లాస్ట్ ఫైనల్ కంప్లైంట్ ఇది. మీ దగ్గర మరి పక్క ఆధారాలు ఉన్నాయా? అది ఎఫ్టీఎల్లో ఉన్నట్టు కానీ అక్కడ అక్రమంగా కట్టిరు భవనం అన్నట్టు ఏమైనా మీ దగ్గర ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయా? ఎవిడెన్స్ మొత్తం ఎవ్రీథింగ్ ఉన్నాయి. చిన్నప్పుడు మేము అక్కడికి అందులో వెళ్ళి చేపలు పట్టేవాళ్ళం. ఆ చెరువులో చిన్నప్పటి నుంచి మేము పుట్టి పెరిగింది అక్కడనే. అందులో వెళ్ళి చేపలు పట్టేవాళ్ళం. అది మా కళ్ళ ముందు ఉన్న చెరువు, మా కళ్ళ ముందే కబ్జా అవుతుంది. కబ్జా అయింది, అయిపోయింది కూడా, మ్యాక్సిమం అయిపోయింది 90%. ఇప్పటికి వాళ్ళు యాక్షన్ తీసుకుంటే సరే, యాక్షన్ తీసుకోకపోతే ఇక మొత్తం అమ్మేస్తున్నారు కూడా. ఆల్రెడీ ఎంతవరకు కబ్జా అయి ఉండొచ్చు? పూర్తిగా ఒక 4 ఎకరాల దాకా అయ్యిండొచ్చు. మొత్తం 6 ఎకరాలు ఏముంటుంది, చాలా పెద్దది అది. ఆ శాటిలైట్ ఫోటో అవన్నీ తీస్తా అని చెప్తున్నారు వాళ్ళు. ఆ శాటిలైట్ ఫోటో తీసుకొని చూడండి, ఆ ఫోటోస్ కూడా ఉన్నాయి మా దగ్గర. అవి కూడా తెప్పించి కంప్లైంట్ పెట్టించాను. వాళ్ళు వచ్చి మేము కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు ఎంత ఉంది సర్వేలో, ఎఫ్టీఎల్ చెరువు ఎంత ఉందని వాళ్ళు చూసుకోవాలి కదా. వాళ్ళు చూసుకొని చేయాలి. మేము చేస్తున్నాం అన్నారు, కానీ ఏం చేయట్లేదు. అంటే హైదరాబాద్ నగరంలో చాలా వరకు కూడా ఎవరైనా కూడా ఆక్రమంగా చెరువులను కబ్జా చేసి నిర్మాణాలు చేస్తే ఖచ్చితంగా కూల్చామని రంగనాథ్ కూడా చాలా ప్లేస్లో అక్రమాలు కూడా కూల్చారు కదా, మరి మీ సమస్యను ఎందుకు ఆయన నేరుగా పట్టించుకోవట్లేదు? మరి అది గవర్నమెంట్కే తెలియాలి సార్. మాకెందుకు తెలుసు? ఎందుకు పట్టించుకోవట్లేదు, మనకెందుకు తెలియాలా? ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్తేనేమో మా ఆయన కలవనిస్తలే, మాకు రంగనాథ్ కలవనిస్తే. ప్రజావాణిలోకి వెళ్ళి అక్కడ మాట్లాడాలంటే పొద్దున్నే 7 గంటలకు వెళ్ళి టోకెన్ తీసుకోవాలంట. టోకెన్ తీసుకొని కూర్చొని మాట్లాడేది మా ఇల్లు కాదు కదా. పబ్లిక్ లాగా మేము కూడా కంప్లైంట్ ఇచ్చినాం. మరి వాళ్ళు పట్టించుకోవట్లేదు. అంటే వాళ్ళు పెద్దవాళ్ళని పట్టించుకోవట్లేదా అంటే మాకు అర్థమవుతుంది. అదే బీదోళ్ళు అది కంప్లైంట్ ఇస్తే వెంటనే వచ్చి కొడతారు. మరి చాలా పెద్ద కన్స్ట్రక్షన్స్, అంత పెద్దది పట్టించుకోవట్లేదు. అట్లా 2-3 ఉన్నాయి సార్ మా దగ్గర చాలా. కానీ ఈ విషయం మీద ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి మరి ఏమైనా మీరు మీ సమస్యని చెప్పే ప్రయత్నం ఏమైనా చేసారు ఈ విషయంలో? ఇప్పుడుదాకా ఏం చేయలేదు. ఇక హైడ్రాకి ఇచ్చాము కంప్లైంట్, ఎంఆర్ఓకి ఇచ్చాము, మున్సిపాలిటీకి ఇచ్చాము, ఆర్టీఐ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కూడా వేసాను. అక్కడి నుంచి కూడా ఏం జవాబు రాలేదు ఇప్పటి వరకు మాకు. ఇక ఫైనల్గా ఒకసారి ఇక్కడ కూడా ఇద్దామని ఒకసారి ఇక్కడ కూడా ఇచ్చాము. అంటే సీఎం రేవంత్ రెడ్డి ప్రతిరోజు కూడా సెక్రటరియట్లో అవైలబుల్ ఉంటారు, ప్రజలకు నేరుగా అయినా సమస్యలు అర్జీలు స్వీకరిస్తారని చెప్పారు. మరి అక్కడికి వెళ్ళిపోయారు ఒకసారి? అది మాకు తెలియదు సార్. ఇప్పుడు వాళ్ళు పెద్ద అంత సీఎం దగ్గరికి వెళ్ళేంత మాకు అంత స్థాయి మాకు లేదు. ఇక వాళ్ళు అక్కడ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు కూడా రెడ్డిస్, సార్ కూడా రెడ్డి, రెడ్డిలతో ఏమైనా బంధాలు ఉన్నాయో మాకైతే తెలుస్తాయి. ముఖ్యమంత్రి ఇప్పుడు హైడ్రా తెచ్చింది ముఖ్యమంత్రి.
మరి మేము చూపించింది ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టీఎల్ సర్వే నెంబర్ మొత్తం ఎవిడెన్స్ అన్ని ఇచ్చినాం. మరి వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? మాకు చూపించాలి కదా. మాకు మొన్న మేము వెళ్ళాము హైదరాబాద్కి వెళ్తే మేము వెళ్ళి సర్వే చేసినాము, మేము చూసినాము, దాని రిపోర్ట్ రాసినాము, రిపోర్ట్ సార్కి సబ్మిట్ చేస్తున్నాం అన్నారు. ఆ రిపోర్ట్ ఇవ్వమని చెప్పిన. ఇప్పుడు పబ్లిక్ ఇప్పుడు వాళ్ళు వెళ్ళి రిపోర్ట్ తయారు చేసి కూడా రిపోర్ట్ అడిగితే రిపోర్ట్ కూడా ఇవ్వట్లేదు హైదరాబాద్. మాకు హైదరాబాద్ రిపోర్ట్ ఇవ్వాలి కదా. ఇప్పుడు వాళ్ళ సొమ్ము కాదు, మా సొమ్ము కాదు. మీరు సర్వే చేసి ఏం సర్వే చేసారు? మేము రిపోర్ట్ తయారు చేసామన్నారు. ఆ రిపోర్ట్ ఇవ్వమన్నా ఒక కాపీ ఇవ్వండి. కనీసం ఫోన్లో ఫోటో కొట్టుకుంటే కూడా అస్సలు ఇవ్వమంటున్నారు వాళ్ళు. అదే మాకు తెలియట్లేదు ఎందుకని అడిగిన. అది వాళ్ళు భయపడుతున్నారు ఎందుకు? ఇప్పుడు మా డౌట్ అంతా అదే, వాళ్ళే భయపడుతున్నారు. హైదరాబాద్ ఎందుకు భయపడుతున్నారు మాకు ఆ కాపీ ఇవ్వడానికి? సర్వే చేసిన కాపీ ఒకటి ఇవ్వండి అన్న. కనీసం ఫోన్లో ఫోటో తీసుకుంటా అన్న. ఫోటో తీసుకుంటా అంటే అసలు మీకు ఇవ్వకూడదు, పబ్లిక్ ఇవ్వకూడదు అంటున్నారు వాళ్ళు. మరి ఎందుకు పబ్లిక్ ఇవ్వకూడదు? ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెడితే ప్రాబ్లం ఏందంట వాళ్ళకి? మరి అదే తెలియట్లేదు సార్ మాకు. మేము ఒక 500 ఖర్చు పెట్టుకొని వెళ్ళాము. ఆఫీస్కి వెళ్ళి వెయిట్ చేసి అంత చేసి అలా పట్టుకొని అడిగితే కూడా ఇవ్వట్లేదు. మరి అందులో అంతర్యం ఏమిటో తెలుస్తుంది మాకు. హైదరాబాద్లకి మన్మం కన్స్ట్రక్షన్లకి అంతర్యం ఏంటి అది తెలియట్లేదు మాకు. ఆ రిపోర్ట్ ఇస్తే మనం కోర్టుకి వెళ్ళాలా, మరి వాళ్ళు ఎట్లా సర్వే చేసిర్రు అనేది కోర్టుకి వెళ్ళి చూద్దాం అనుకుంటాం. కానీ మాకు ఏం చేయట్లేదు. మళ్ళీ ఇక్కడ కూడా ఇచ్చాను ఫైలు, రిసిప్ట్ ఇవ్వమంటే కూడా రిసిప్ట్ ఇవ్వట్లేదు. మరి మాకు రిసిప్ట్ ఇవ్వట్లేదు. రిసిప్ట్లో మీ ఫోన్కి ఫోటో కొట్టుకుంటామో లేకపోతే రిసిప్ట్ మాకు కావాలని సార్, నేను హ్యూమన్ రైట్స్ సెక్రటరీ, నేను తెలంగాణ స్టేట్కి, నాకు ఒక రిసిప్ట్ ఇవ్వండి, నాకు కూడా ఎవిడెన్స్ ఉండాలి కదా అంటే రిసిప్ట్ అయితే ఇవ్వం సార్ మేము అన్నాడు. కనీసం ఫోటో తీసుకుంటాం, మీరు రాసింది ఫోటో తీసుకుంటే ఫోటో కూడా యాక్సెప్ట్ చేయమేము. మీ ఫోన్కి మెసేజ్ వస్తుంది అదే చూసుకోండి అంటున్నారు వాళ్ళు. మరి రిసిప్ట్ ఇస్తే కొద్దిగా మాకు లైవ్ ఉంటుంది కదా. ఫోన్ మెసేజ్ అంటే ఏం చేస్తాం? అంటే ఫోన్ మెసేజ్ అనేది ప్రామాణికం కాదు కదా, ఎవరు కూడా రిసిప్ట్ ఉండాలి కదా. గవర్నమెంట్ సంబంధించిన రిసిప్ట్ ఉంటేనే కదా దానికి గుర్తింపు ఉండేది. మేము అడిగేది అదే రిసిప్ట్. ఒక రిసిప్ట్ ఇస్తే మేము రేపు పొద్దున ఏదైనా కమిషనర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడినా మేము అప్పుడు పెట్టాము రిసిప్ట్ వచ్చిందంటే చూపిస్తే బాగుంటుంది. ఓటీపీ వచ్చే ఫోన్లో చూపిస్తామా సార్? రిసిప్ట్ ఇవ్వట్లేదు. కాబట్టి వీళ్ళు కంపల్సరీగా ఏ చిన్న కంప్లైంట్ ఇచ్చినా కూడా ఒక రేషన్ కార్డుకి కానీ ఒక డబుల్ బెడ్రూమ్ కానీ దేనికి ఇచ్చినా కూడా ఒక రిసిప్ట్ ఇవ్వాలి. ఒక రిసిప్ట్ ఇస్తే మేము వచ్చింది గుర్తుంటుంది కదా. ఇప్పుడు ఇన్ని లక్షల మంది వస్తున్నారు నిజంగానే, మేము ఎప్పుడు వచ్చామో వాళ్ళకేం తెలుసు? వాళ్ళకి తెలియదు కదా. మాకు రిసిప్ట్ ఇస్తే ఒక డేట్ వేసి ఇస్తే, డేట్ టైం వేసి ఇస్తే రిసిప్ట్ ఇది, ఈ కంప్లైంట్ మాది, దాని మీద ఒక కోడ్ నెంబర్ వేసి ఇస్తే అందరికీ బాగుంటుంది. ఒక్కరోజే ఇన్ని వేల మంది వస్తున్నారు కదా, వాళ్ళందరి సమస్యలు కూడా పూర్తి మొత్తంలో పరిష్కారమైనట్టు ఏమైనా మీకు అనిపించింది ఇక్కడ? మరి నేనైతే ఫస్ట్ టైం వచ్చాను. మరి ఇప్పటివరకు నాకైతే తెలియదు, ఎంతవరకు అయిందో లేదో తెలియదు. మరి కానీ ఒక రిసిప్ట్ ఇస్తే మాకు కూడా కొంచెం వాళ్ళు కూడా ఇంత పర్సెంటేజ్ ఈ డేట్కి ఇంత పర్సెంటేజ్ కంప్లైంట్లు వచ్చినాయి, ఇంత పర్సెంటేజ్ సాల్వ్ చేసినాం అనేది ఒకటి పెట్టుకుంటే బాగుంటుంది. ఎండాకాలం చాలా వరకు ఇప్పుడు ఎండలు కూడా బాగా కొడుతున్నాయి, చాలామంది కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. మరి లోపల అన్ని సౌకర్యాలు ఉన్నాయి ప్రజల గురించి, లేకపోతే వాటర్ సౌకర్యం లాంటివి ఏమైనా పెట్టారా? వాటర్ సౌకర్యం అయితే ఉన్నది, పెట్టారు. మేమైతే తాగలేదు. మెడికల్ డాక్టర్ అది ఉన్న మెడిసిన్స్ కూడా ఇస్తున్నారు, పర్లేదు, అంత బాగానే ఉంది. కానీ ఒకటి ఏంటంటే మేము చెప్పేది ఏంటంటే ప్రజలకి తీసుకుంటున్నారు, అర్జీలు తీసుకోవడమే కాదు, అందులో ఎంతవరకు సాల్వ్ అవుతుంది. ఇగో ఇంత పర్సెంటేజ్ ఇన్ని అర్జీలు వచ్చినాయి మాకు, ఇగో 80 వచ్చినాయి, 80లో మేము 60 చేసినాం, 40 చేసినాం, 30 చేసినాం, 20 చేసినాం, ఇంత పర్సెంటేజ్ చేసినామని కొద్దిగా బయట పెడితే బాగుంటుంది. ఈ డేట్ రోజు ఇంత అని మెయిన్గా వీళ్ళందరూ వచ్చిన వాళ్ళందరికీ ఒక రిసిప్ట్ ఇవ్వాలి. ఒక రిసిప్ట్ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇండ్ల కోసమేనండి, ఇండ్లది అప్లై చేసినాం కదా, దాని గురించనే వచ్చినాము. అక్కడ ఇండ్లలో చూపిస్తే ఇప్పుడు ఇది ఇంకా నాది నెట్లో నా పేరు నా ఫొటోస్ ఏం కనిపిస్తలేదు అని అన్నారు. సరేలే మళ్ళీ నిన్న కొన్ని ఫామ్స్ అందరూ జిరాక్స్ అన్నీ ఇచ్చారు. అయితే ఇస్తే అది నాది మాత్రం ఇదైతే లేదని నేను చెప్పిన, నెట్లో చూపిస్తలేదు. మరి ఎందుకోసం అంటే ఒకసారి మళ్ళీ సీఎం ఆఫీస్కి వెళ్ళండి అని రాత్రి చెప్పిర్రు అక్కడ ఉన్న వాళ్ళు. చెప్తే సరే అని ఇప్పుడు నేను వచ్చి ఫామ్ ఇచ్చిన, నంబర్ ఇచ్చిన. మళ్ళీ ఆయన అన్నాడు లోపల 10 రోజులలో మీకు ఫోన్ వస్తుందమ్మా అని చెప్పిండు. మరి వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఫస్ట్ టైం వచ్చారు? నేను ఇక్కడ రావడం ఫస్ట్ టైం. ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు ప్రజాపాలన అప్లికేషన్ పెట్టారు కదా, అప్పుడు మీరు ఏమన్నా రాసి ఇచ్చారు అప్లికేషన్? అప్పట్లో ఏం రాసియలేదండి, 1 year అవుతుంది కదా, ఇదే ఇచ్చిన నేను. అప్లికేషన్ రాసి ఇదే ఇచ్చిన అంటున్నా కదా. ప్రజాపాలనదే లాస్ట్ ఇయర్లో ఇచ్చిండ్రు కదా డిసెంబర్లో, అప్పుడే అప్లై చేసినాము. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం రాలేదు మాకు. ఇప్పుడు ఫ్రీ బస్ అంటే ఒకటి, ఇప్పుడు గ్యాస్ అంటే గ్యాస్ రేట్ మాత్రం అంతనే ఉంది, ఏం తగ్గలేదు. అదే 900 చిల్లర అంటున్నారు, అంతనే అవుతుంది. ఇప్పుడు బస్ ఫ్రీ బస్ అంటే బయటికి వెళ్ళినప్పుడే మాది ఇప్పుడు డ్యూటీ లేదు, ఏం లేదు, ఇండ్లలోనే ఉంటున్నాం కదా. ఇక దాని గురించి అని ఇప్పుడు బస్ తోటి కూడా మహిళలకు నెలకు 4,000 రూపాయలు మిగులుతున్నాయి అంటున్నారు. మరి మీకు ఆ విధంగా ఏమైనా మిగులుతున్నాయా? 4,000 ఇక 4,000 మిగులుతున్నాయి అంటే ఇక నాకు డ్యూటీకి వెళ్తే నాకు కూడా అనుభవం ఉంది దాంది. ఈ డ్యూటీ లేదు కదా, ఇప్పుడు ఎక్కడైనా ఇళ్ళలో పని చేసుకోవడమే మా పని, బయట ఎక్కడా లేదు చేయడము.
బేబీ కేర్ చేయడం అంటే ఇలా ఇళ్ళల్లో ఏదైనా పని చేసుకొని రావడం అంతవరకే ఇక ఎక్కడ లేదు. మీకైతే పెద్ద ఉపయోగం ఏం లేదు. ఉపయోగం నాకైతే ఇప్పటికి ఏం లేదు. ఇక చేసుకొని బతకడమే ఉంది కానీ ఇంక ఈ సిటీలో నా చిన్నతనం నుంచి ఇప్పటి వరకు అయినా కూడా చేసుకొని బతకడమే ఉంది కానీ ఇంకొకటి ఏం లేదు. పిల్లలను చదవడం, పిల్లలు అయిన కాడికే చదివించినా చేసినా ఇక వాళ్ళ బతుకులు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు 2500 ఇస్తామన్నారు అధికారంలోకి వస్తే, మరి మా దాకైతే ఏం రాలేదు, అన్ని లింక్ చేసి ఇచ్చినాం కదా, ఇప్పటిదాకైతే ఏం రాలేదు. మరి ఇప్పుడు ఏమొస్తుందో చూడాలి. మరి ఫ్రీ కరెంట్ వస్తుందా? మరి ఫ్రీ కరెంట్ వస్తున్నది, అది కూడా రెంట్ కదా ఇక వస్తున్నది. అది మా ఓనర్ వాళ్ళు చేయించిండ్రు, చేయిస్తే ఇప్పటికైతే ఒక వస్తున్నది. అది మీరు బిల్లు కడుతున్నారా లేకపోతే ఓనర్ మీరు కడుతున్నారా? కడుతున్నాం, ఎవరిది వాళ్ళే కదా, ఎవరు ఎంత ఎంత వస్తుందో అంత. అంటే హైదరాబాద్ నగరంలో రెంట్కు ఉండేటోళ్ళకి కూడా ఖచ్చితంగా ఫ్రీ కరెంట్ అమలు చేస్తాం అన్నారు. మొత్తం ఫ్రీ అయితే కాలే కదా, మొత్తం ఫ్రీ అంటే మేము 1 రూపాయి కూడా కట్టడం ఉండదు. అట్లా కాదు, ఆయన ఎంత ఒక 150 వస్తుంది, ఒక 200 వస్తుంది, అంతవరకు అయితే మేము ఇస్తున్నాం. ఓకే అమ్మ, ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే ఏడాది పాలన కూడా అయిపోయింది, ఏడాది అయిపోయింది పాలన ఇచ్చేవాటి. మరి ఏమైనా మంచిగా ఉన్నదా, ఏమన్నా మెరుగు కనబడుతుందా, లేకపోతే ఎక్కడ వేసిన కొంగడు అక్కడే అన్నట్టున్నది? మాకైతే కొంచెం మంచిగా అనిపిస్తుంది ఇప్పటికి. మంచిగా విషయంలో మంచిగా అనిపిస్తుంది. ఇక మంచిగా అంటే ఏ విషయంలో అంటే ఆయన వచ్చినప్పటి నుంచి ఆయన చేసుకుంటూ వచ్చిన దాన్ని పడితే ఒక ఫ్రీ బస్ అన్నది ఒకటి, 2500 అంటే 2500 నా దాకేం రాలేదు. ఇంకోటి ఇప్పుడు ఇండ్ల గురించి అన్నది ఒకటి అప్లై చేయడం ఉంది కదా, అది అయితే అవుతుంది. అది ఇక లిస్ట్లో పేర్లు వచ్చినాయి కదా, కొంతమంది మీద ఏమైనా పేరు వచ్చింది? అది ఏం రాలేదు, అదే అంటున్నా. దానికోసం అని ఇప్పుడు మళ్ళీ వచ్చినాయి ఇక్కడ దాకా, నాకు నెట్లో చూపిస్తలేదు. ఫోటో పట్టుకొని దిగినాము, ఇండ్లలో ఫొటోస్ దిగినాము, వచ్చిండ్రు కదా వాళ్ళు ఇంకొకరికి. అయితే సర్వేకి వచ్చినప్పుడు మళ్ళీ కూడా రెండోసారి వస్తే కూడా అడిగినా నేను, ఏం బాబు మళ్ళీ మాది వచ్చిందా రాలేదా అంటే నీ పేరు చూపిస్తలేదమ్మా, ఇంట్లో నీ పేరు చూపిస్తలేదా అని అన్నారు వాళ్ళు. నేను అన్న అట్లెట్లయితే మొన్న అయితే ఫోటో దించుకొని వెళ్ళిండ్రు కదా, మరి అట్లెట్లయితే లేదు అని నేను అన్నా. అట్లా కూడా నేను అడిగినా, ఎవరన్నా సర్వేకి వచ్చిన వాళ్ళు ఏమైనా కమిషన్స్ గిట్ట ఏమైనా ఉన్నాయా, అట్లా గిట్ట ఉంటే ఉంటారు కదా చైనీలకు అది ఇది అనేసి. మరి అట్లా గిట్ట చూద్దాం అనుకున్నా కానీ అట్లా కూడా ఏం ఉపయోగం లేకుండా పోయింది. సరే ఇప్పుడు ఇక్కడ నిన్న నైట్ అక్కడ మా సుందరయ్య పార్క్ దగ్గరికి వెళ్ళాము. అయితే ఆయన అన్నాడు ఇక్కడికి వెళ్ళామా సీఎం ఆఫీస్కి వెళ్ళి అక్కడ పోయి అప్లికేషన్ ఇచ్చేసి జిరాక్స్, దాని తర్వాత నీకు ఏదో చెప్తారు వాళ్ళు అనేసి అని అంటే ఇప్పుడు నంబర్ ఇచ్చిన నేను. ఆయన అన్నాడు లోపల 10 రోజులకు నీకు ఫోన్ వస్తుంది అమ్మా అన్నాడు. మరి ఇక దేవుందాయా మరి రేవంత్ రెడ్డి మీరు వచ్చినట్టేమన్నా ఇప్పుడు నాకు ఏమి ఇవ్వలేదండి. మీరు వచ్చినట్టు మళ్ళీ ఎప్పుడన్నా వస్తే చూపెట్టుకోవడానికి ఏముంటుంది? మరి ఆయన ఇవ్వలే కదా, నేను అప్లై చేసిందే ఉంది, జిరాక్స్ తీసుకొచ్చి ఇచ్చిన నేను. సరే అమ్మా, మీరు వచ్చిర్రు మేము చూసినాం, మళ్ళీ వచ్చినప్పుడు మీ గతంలో వచ్చినాం కదా అన్నట్టు ప్రూఫ్ ఏముంటుంది మీ దగ్గర? ప్రూఫ్ ఇప్పుడు ఏం లేదు, ఇదే చూపెట్టాలి, పేపర్ చూపెట్టాలి, దీన్ని జిరాక్స్ ఇచ్చినాం అన్నట్టు ఒకటి. వేల సంఖ్యలో వచ్చినప్పుడు గుర్తుంటుందా మీరు వచ్చింది ఏమన్నా? ఇక ఏమో మరి ఇక దాంట్లో లిస్టులో తెలుస్తుంది కదా, లిస్టులో తెలుస్తుంది, ఇప్పుడు మాట్లాడిన విధానంని బట్టి తెలుస్తుంది. ఇక ఆయన గ్రహించాలి అది రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు లోపల ఎవరైనా మంత్రులు ఉన్నారా? లోపల 2 మంత్రులు నివాసం కూడా ఉంటారు, వాళ్ళు ఏమైనా కలిసి? ఎవరు కనబడలేదండి, చివర్లో ఉంది, చివర్లో ఇచ్చేసిన ఖాళీ. ఆయన ఫోన్ నెంబర్ తీసుకున్నాడు, పేరు రాసుకున్నాడు, పేపర్ తీసుకున్నాడు, ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకున్నాడు, ఇక వచ్చేసిన నేను. అంటే లక్షల మంది వస్తున్నారు కదా ఇక్కడికి, మరి లక్షల మందిలో మీకు రిసిప్ట్ కూడా ఏమీ ఇవ్వలేదు. అట్లాంటి పరిస్థితుల్లో మీ సమస్య పరిష్కారం అయ్యే అవకాశాలు ఉంటాయా? ఇక మళ్ళీ మళ్ళీ వచ్చి మళ్ళీ అనుకోవాల్సిందే కదా, మేము మళ్ళీ కొట్లాడవలసిందే కదా, అందరికి వస్తుంది మరి మాకెందుకు రాలేదు అనేసి మళ్ళీ ఒకటి ఉంటుంది కదా, చూడాలి మరి అప్పటి వరకు. నిజంగా ఇల్లు లేని వాళ్ళు అందరు కూడా ఇల్లు ఇస్తామని చెప్పారు కదా, మరి మాకు నిజంగానే ఇల్లు లేదని మీరు అంటున్నారు. ఏడాది కాలం కూడా అయిపోయింది, ఇప్పటికి కూడా మీకు ఇల్లు రాలే అంటున్నారు. ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఇక ఏంది వాళ్ళు ఇస్తే ఇప్పుడు మేము బతకడానికి ఇల్లు కావాల్సింది. పిల్లల బయట కష్టమే ఉంది, నాది బయట కష్టమే. ఇక ఇప్పుడు మాకేమన్నా మా ఆయన రిటైర్మెంట్ అయిపోయిండు, ప్రైవేట్గా చేస్తుండే, ఆయన ఇంట్లోనే ఉన్నాడు. ఇక ఏం చేయాలి, అంతకంటే మించింది బాబు దేవాలా, ఇక రెంట్ నెలకు 10,000 కట్టాలా. కరెంట్ రిటైర్ అయ్యింది కదా, పెన్షన్ వస్తుందా? ఏం లేదు, ఇప్పుడు ఆయనకు కూడా ఇంకేం అప్లై చేయలేదు, మొన్ననే రిటైర్మెంట్ అయింది. ఆయన ప్రైవేట్గా నారాయణ కూడా YMCAలో చేస్తుండే అటెండర్గా, ఇప్పుడు ఆయన రిటైర్మెంట్ అయిపోయిండు. ఇప్పుడు అక్కడిది కూడా ఏమి ఇంకా మాకేం పైసలు ఏం రాలేవు, ఇక ఉన్న దాంట్లోనే సరిపెట్టుకుంటున్న బాబు నడిపిస్తున్నాడు ఆయన. అంటే ఇప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు కూడా మీకు ఏం అందలేవు అంటున్నారు కదా, మరి రానప్పుడు ఎట్లా సంతోషంగా ఉన్నామని చెప్తున్నారు? ఇట్లాంటి ఏం చేస్తాం, నలుగురితో నారాయణ అన్నట్టు ఉండాలి కదా, ఇన్ని రోజుల నుంచి ఉన్నట్టు ఇప్పుడు కూడా ఉన్నా నేను. రేపు వస్తే ఇంకా కొంచెం సంతోషం ఎక్కువ ఉంటుందేమో, అంతకు మించింది ఏం లేదు. నేను ఉండడం కూడా ఇట్లనే ఉంటాను, ఎంత బాధనే ఎంత సంతోషం ఉన్నా ఇట్లనే ఉంటాను. हम लोग 4 मरतबा आए, ओटापल्ली से आए हम लोग, शास्त्रीपुरम साइड ओटापल्ली बोल के चार मीनार साइड, वहाँ से हम लोग। मेरे हस्बैंड ऑटो चलाते, उन्होंने पैरालिस पे है, उन्होंने पैरालिस पे रह के भी उनका हाथ पर काम नहीं कराते भी ऑटो चलाते, घर का किराया सब बनना रहता।
हम लोगों को तो रेवंत रेड्डी साहब से कुछ भी हेल्प नहीं हुई, ना ऑटो के वास्ते कुछ हेल्प हुई, ना जाती ऑटो है हमको, ना जाती घर है हमको। हमारे मियाँ किराए का ऑटो चलाते, अब वो क्या कि गवर्नमेंट से देते बोले ऑटो वालों को भी हेल्प करते बोले, वो भी नहीं हुआ। मेरे को अभी तक घर नहीं आया। हमको मेरे मियाँ की उम्र भी अच्छी है, 60 साल तक है। उन्होंने किताबल के घर का किराया करेंगे, घर का मेंटेनेंस करेंगे। हम लोगों को बहुत मुश्किल हो रही है। और राशन कार्ड पे भी जो चावल आ रहे, पहले तो भी केसीआर साहब रहे खुद चावल अच्छे आ रहे थे, और कांग्रेस रहे खुद भी चावल अच्छे आ रहे थे। अब तो चावल बहुत ख़राब आ रहे, खाने को भी नहीं आ रहे चावल, उतने गलीज चावल दे रहे गवर्नमेंट वाले। अब ऐसा क्यों दे रहे भाई, हम लोग खाना भी नहीं क्या बराबर, घर तो दे रहे नहीं, घर भी दे रहे हमको। ना ऑटो वालों को कैसे कुछ हेल्प है, मेरे मियाँ ऑटो को चला रहे, उनको तो कुछ भी हेल्प नहीं मिली। ना करंट फ्री है हमको, ना हमको 500 का गैस भी नहीं हुआ, ना 2500 के वो आता बोले 2500 पहले आते बोले वो भी नहीं दिए। अब इसे 4 मरतबा मैं ओटापल्ली से यहाँ को, ओटापल्ली से यहाँ को किताबल के किराया डाल के आऊँ। बसा फ्री है बोल तो बसा क्या हर जगह जाते क्या घर नहीं है क्या, बस में जाके ज़िंदगी करेंगे क्या हम लोग? फिर किराया नहीं है बोल तो क्या कंडक्टर ड्राइवर हमको घर में बस में सामान ला लेके रख लो बोल के देते क्या? तो हमको घर होना है सर, हमको मेरे हस्बैंड ऑटो चलाते हैं, ऑटो के लिए हेल्प होने का है। और राशन कार्ड पे चावल अच्छे नहीं आ रहे, सब लोग भी नहीं खा रहे, हम लोगों को भी बहुत मुश्किल हो रही। तो चावल अच्छे देना राशन कार्ड पे, ज़रा खाए जैसे चावल देना, हमको ये हेल्प होने का है। मैं इसलिए 4 मरतबा आई। यहाँ के जो ऑफिसर हैं वो लोग क्या बोल रहे, तुम्हारे पेपरा फेंक दिए, कैंसिल हो गए तुम्हारे पेपरा, फिर से नया डालो बोल रहे। कितने बार आके नया डालते रहना एप्लीकेशन, हम लोग घर क्या से बार बार आना क्या, काम कर लेके घरों का हम लोग गुजारा कर लेते कैसा? फिर बार बार तो घर के किराया देना रहता ना, घर का किराया भी देना, फिर हम लोगों को घर का मेंटेनेंस भी कर लेना, घर खर्च भी चला लेना। इधर से क्या हेल्प हो रही है हमको? रेवंत रेड्डी सर को बड़े बना के तो बिठा दिए हम लोग, फिर नेक्स्ट टाइम हम लोग को वोट डाला बोल तो कैसा दिल बोलता, हम लोग को तकलीफा उठा के वोट डालना क्या? हम लोग को सहूलत है तो हम लोग खुशी से वोट डालेंगे ना। हम लोगों को तकलीफा दे रहे हैं तो हम लोग वोट कैसे डालते? फिर अब बोलो, हमको इंसाफ होना है बस, और कुछ भी नहीं। ఇక్కడ ప్రజాపాలన అని ప్రజా దర్బారు అని మన ప్రభుత్వం వాళ్ళు పెట్టారు, కానీ ఈ ప్రజాపాలన ప్రజాప్రభుత్వాలు ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఒక గ్యారంటీలు కూడా అమలు కావట్లేదు. ఓన్లీ ఇదంతా ఆర్భాటం హంగామా తప్ప ప్రజలు మభ్యపెట్టడానికే తప్ప ప్రజల ఒక సమస్యను తీర్చడానికి అనేది కాదు. ఆ విషయంలో నేను ఇక్కడ కొత్త సీఎం గారు వచ్చిన తర్వాత నుంచి నేను దరఖాస్తు చేశాను. నెక్స్ట్ వచ్చి నాకు జరిగిన అన్యాయం గురించి, నాకు జరిగిన ఒక శారీరక హింస, మానసిక హింస పోలీసుల ద్వారా కానీ, అదే కాకుండా మన ఆరోగ్య శాఖ వారి నుంచి జరిగిన ఒక మున్సిపల్ అధికారుల దగ్గర నుంచి జరిగిన అన్యాయాలన్నీ నేను వీళ్ళ ముందుకు తీసుకొచ్చినా సరే వాళ్ళు రిఫర్ చేసి ఊరుకున్నారు తప్ప ఎటువంటి ఒక చర్య తీసుకోలేదు, ఏమీ లేదు. తర్వాత ఇప్పుడు ఇదే 2-3 సార్లు వచ్చిన తర్వాత వాళ్ళు కమిటీ వేశారు. కమిటీలో ఏముందంటే ఇక్కడ వచ్చే డాక్టర్స్ ఉన్నారు, అలాగే కాకుండా పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. ఇక్కడైతే అదే కమిటీలో పోలీస్ ఆఫీసర్ వెంకటరెడ్డి గారు, ఆయన చిక్కడపల్లిలోనే పిఎస్గా చేసి, అదే టైంలో నేను ఇంట్లో ఉంటే దర్వాజాలు బరకాలు కూల్చేసేసి గొంతు పిసికి చంపేసేసి బ్యాగులు ఎత్తిపోయి చైన్ పిక్కుపోయారు. 3 రోజుల రోడ్డు మీద ఉందంతా పవర్ పట్టించుకోలేదు. ఇంటి పక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా అంతా చూస్తే సోద్యంగానే ఉన్నారు తప్పని, ఎవరింట్లో వాళ్ళ ఇంట్లో మొగుడి పిల్లలంతా సంసారాలు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటున్నారు, కానీ వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసి నాకు ఆసరా కూడా కల్పించలేదు. కమిషన్ దగ్గరికి వెళ్ళకుండా అని నెక్స్ట్ వచ్చి నాకు మెడికల్ హెల్త్ ఎమ్మెల్సీ చేపించి తప్పించుకున్నారు తప్పని, అది కూడా ఏముందంటే సింపుల్ ఇంజరీ, సివిల్ నేచర్ అని క్లోజ్ చేసుకున్నారు. ఇల్లు ఖాళీ చేసి రోడ్డు మీద పాడేసేసి బతుకుతా బతుకు సత్య సావు అన్నారు. ఇల్లు నాదో అయినా సరే నన్ను ఇంట్లో ఉన్నవాళ్ళ అద్దె నేను కడతా ఉన్నా సరే అద్దె ముసలామని రెచ్చగొట్టించేసి ఆమెతో కోర్టుకి ఇడిపించేసి లంచం ఉండ రెంట్ ఉండదని 1500 రెంట్ కోసం ఆమెను కోర్టులోకి వేసేసి 5 ఏళ్ళు కోర్టు నడిపారు. ఉద్యోగం చేస్తే మొగుడి పిల్లలు చదువుకోకపోయి వాళ్ళతో తప్పుడు డొల్ల కంపెనీలు పెట్టుకుని దోచుకుని వాళ్ళు కబ్జాలో పెట్టుకుంటున్నారు. అటువంటి వాళ్ళకి ఏమైనా వస్తుంది వాళ్ళకి ప్రభుత్వ అధికారులు ఉన్నారు, డబ్బులు తింటారు. కోర్టులో కూడా అడ్వకేట్లతో కేసులు వేయించుకుని లర్నింగ్ మెజిస్ట్రేట్, మెకానికల్ రిఫార్డు, అడ్వకేట్ ఫ్రమ్ ద సెంటెన్సెస్ అని చెప్పని కేసులకి వాళ్ళ తరపున తెప్పించుకుంటారు. ఇలా ఆ ఇంటిని ఏముందంటే మగవాళ్ళని తీసుకొచ్చి ఇలా పద్మ హాస్టల్ పెట్టి
చందనా బ్రదర్స్ దగ్గర ఉండే అలాగని పెట్టి మగవాళ్ళందరూ రెచ్చగొట్టించుకుని ఇంట్లో ఏముందంటేనే వాళ్ళు ఒక వ్యాపార వ్యవహారాలకు వాడుకుంటారు. ఏం డయాగ్నోస్టిక్స్ ఎక్స్రే క్లినిక్లో చేయడానికి పారామెడికల్ స్టాఫ్ అంతా పెట్టుకుంటారు. దానికి ఏముందంటే వి నాగేశ్వరరావు అనే అతను, పిఎస్వి కృష్ణ వీళ్ళంతా సహకరిస్తారనమాట. ఇదైతే ఈ విషయంలో నేను ప్రభుత్వాన్ని కూడా తీసుకొచ్చాను. కలెక్టర్ గారికి కూడా 2015 నుంచి పిటిషన్స్ ఇచ్చాను. అప్పటి నుంచి యాక్షన్ ఏమీ లేదు. కలెక్టరేట్లు మారిపోయినాయి, కొత్త కలెక్టరేట్లు వచ్చినాయి, అలాగే కూడా కొత్త మున్సిపల్ ఆఫీసెస్ వచ్చినాయి, కొత్త కమిషనర్ ఆఫీసెస్ వచ్చినాయి, కొత్త కొత్త బిల్డింగులు వచ్చినాయి, కొత్త ప్రభుత్వాలు వచ్చినాయి. కానీ నా బతుకు ఇంకా కాలేదు, ఆ ప్రాణం పోలేదండి. అన్నీ గుంజుకున్నారు ఈ ప్రభుత్వ అధికారులు వచ్చి, అన్నీ గుంజుకున్నారు. డబ్బులు గుంజుకున్నారు, నా సామాన్లు గుంజుకున్నారు, నా పుస్తకాలు గుంజుకున్నారు, నా కంప్యూటర్లు గుంజుకున్నారు. దాన్ని బతకండా చేసి పాడేశారండి. బతకండా రోడ్డు పదేసి అనాథాశ్రమంలో పాడేశారు. అనాథాశ్రమంలో అనాథాలు అమ్ముకోవడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే ప్రైవేట్ క్లినిక్లకి ఒక కొత్త యాక్ట్ తీసుకొచ్చి ప్రైవేట్ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అని తీసుకొచ్చి వాళ్ళ ఫ్రెండ్స్కి అంతా ఇల్లులంతా ఏముందంటేనే వాళ్ళ ప్రైవేట్ క్లినిక్, మదర్ అండ్ డెలివరీ సెంటరు, డయాగ్నోస్టిక్ సెంటరు, పాలిక్లినిక్, నెక్స్ట్ వచ్చేమన్నా స్పెషలైజ్డ్ కేర్ సెంటరు, క్లినికల్ రీసెర్చ్ సెంటర్గా అని చెప్పని అధికారులు టెలిమెడిసిన్, టెలికాన్ఫరెన్స్తోని ఆరోగ్యాన్ని అమ్ముకుంటున్నారు. ఇలాగే సవాళ్ళు అమ్ముకుంటున్నారు అనమాట. అదే మన ప్రభుత్వ అధికారుల పరిస్థితి. అలాగే ఎక్స్పైరీ మందులన్నీ అమ్ముకుంటున్నారు. ఇదే మన ప్రభుత్వంలో జరిగే ఒక గొప్పతనం అని చెప్పుకోవచ్చు అనమాట. ఇదే విషయంలో మొన్న కూడా నేను కలెక్టర్ గారికి కూడా ఇచ్చాను, అదే విషయం జిఎస్ఎంసీ వాళ్ళకి కూడా ఇచ్చాను. ఇచ్చినా సరే యాక్షన్ మాకేం రిఫర్ చేసే ఒక అధికారం ఉందే కానీ ఏమైనా చిన్న అక్కడికి వెళ్ళమంటారు, తిప్పుతూనే ఉంటారు కానీ తిప్పి తిరిగి సావాలి అనమాట. సత్య వరకు కూడా అనాథంగా తీసుకుంటేనే పోలీసు వెళ్ళే ముందంటే ఒక రిపోర్ట్ వేస్తారు, అన్ఐడెంటిఫైడ్ బాడీ అంటారు, తీసుకెళ్తారు. గాంధీ మ్యాచ్లు ఎక్కడ పడేస్తే శవం కావాలి హాస్పిటల్స్కి, అలా శవాల్ని ఇచ్చేస్తారు. మున్సిపల్ ఏం చేస్తారు, ఒక ఇప్పుడు మున్సిపల్ అంతకుముందే రిజిస్ట్రేషన్ ఉండేది కాదు, డెత్ సర్టిఫికేట్లు ఇస్తే సరిపోద్ది, కేస్ ఈజ్ క్లోజ్. అదే మనకి ఇచ్చిన సర్టిఫికేట్. మనం చదువుకున్న వేస్ట్. ఆడపిల్లలను చదివించండి, ఆడపిల్లలను బతికించండి అంటే ఆడపిల్లలు బతుకుని సర్వనాశనం చేసే ప్రభుత్వ అధికారులు ప్రభుత్వాన్ని పాలిస్తున్నారనమాట. ఇటువంటి అరికట్టవలసిన పరిస్థితి ఎవరికి ఉంది? మన ప్రభుత్వానికి ఉంది. అటువంటి వాళ్ళకి దోహదపడుతున్నారు. ఇదే విషయం చూసారండి, 2013లోనే ఇచ్చాను. జీఫీ ఫార్మాస్యూటికల్ అనే దానికి లీజ్ రెంటల్ లీడ్ తీసుకొచ్చి 50% భాగస్తులుగా చేసి డాక్టర్ కె పద్మజ గారు ఏముందంటే పర్మిషన్ ఇచ్చి 7 ఏళ్ళు తర్వాత నాకు లీజ్ అగ్రిమెంట్ ఇవ్వలేదని చెప్పని నా తప్పుడు కేసు బనాయించారు. తప్పుడు లంచం 2 5 ఏళ్ళు కేసు పెట్టారు. నెక్స్ట్ వచ్చి మళ్ళీ ఇది పర్మిషన్ ఇచ్చాం కాబట్టి కాదని చెప్పని ఇంకో పద్ధతిని అపాయింట్ చేసి మెడికల్ హెల్త్ వాళ్ళు ఇది డయాగ్నోస్టిక్ సెంటర్ వేరు, పాలిక్లినిక్ అని చెప్పని కొత్త అప్లికేషన్స్ కూడా పర్మిషన్ ఇచ్చారు 2002లో. ఇలాగ మళ్ళీ 5 ఏళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఈ మధ్య ఏముంది, డాక్టర్ వెంకటి గారు కూడా మళ్ళీ వీళ్ళంతా ఇచ్చేసారని మీకు రెంట్ అప్పించారు. వాళ్ళ ఫ్రెండ్ వీళ్ళంతా టెలిమెడిసిన్, మెడికల్ హెల్త్ నడిపించుకుంటూ ఉంటున్నారు. ఇది మన సెక్రటరీ గారే కానీ, హెల్త్ సెక్రటరీ కానీ, హెల్త్ మినిస్టర్ గారు వాళ్ళకి దృష్టిలో తీసుకొచ్చినా సరే వాళ్ళేం పట్టించుకోవట్లేదు. కింద అధికారులు ఏముందంటేనే ఇటువంటి కబ్జా కోరులకి వస్తుంది పడుతుంది. మనం రిఫర్ చేసినా సరే మాకు ఇంతవరకే మాకు అధికారం ఉందని చెప్తారు. ఇవన్నీ పేపర్ అని తీసుకుని అన్ని తగలబట్టడానికి ఉపయోగం పడుతుంది తప్ప కోర్టులో కూడా కేసులు ఏమీ కావు. కేసులు ఎవరికి డబ్బులున్న వాళ్ళకి, కోట్లున్న వాళ్ళకి కోర్టులు కానీ మన పేదలకి కాదు, చదువుకున్న వాళ్ళు కాదు, నీతిగా నిజాయితీకున్న వాళ్ళు కాదు, దౌర్జన్య కోర్లకి అనమాట. అలాగే మున్సిపల్ టౌన్ ప్లానింగ్ వాళ్ళు అంతకన్నా ఇది సిటీ ప్లానింగ్, టౌన్ ప్లానింగ్ అని చెప్పి అధికారులు కూడా తప్పుడు పర్మిషన్లు ఇచ్చి ఇల్లులు కూలగొట్టిస్తారనమాట. హౌసింగ్ ఎవరు కట్టుకొని ఇల్లులు కూలగొట్టేస్తారు, బతుకు నాశనం చేసేస్తారు. అదే మన ప్రభుత్వాన్ని ఇదిగో కోర్టుకి వెళ్తే సరే వీళ్ళంతా వాళ్ళ కింద పనిచేసేవాళ్ళు అనమాట. వాళ్ళు 10th పాస్ కాకపోయినా సరే, ఫెయిల్ అయినా సరే ఎవరో అధికారులు ఇచ్చిన ఒక డబ్బు ఇచ్చుకుని తెచ్చుకున్న ఒక సర్టిఫికేట్ల మీద దౌర్జన్యంగానే ఇచ్చేసుకుంటారు. అటువంటి వాళ్ళకి ఏముందంటేనే ఎంబీబీఎస్, ఎండి చదివిన డాక్టర్లు వాళ్ళ కింద పనిచేసే ఒక దౌర్భాగ్యమా ఉందా? ఇదా మెడికల్ హెల్త్ చేసే ఇదా?
ఒక 10th క్లాస్ ఫెయిల్డ్ అయిన వాళ్ళు నెక్స్ట్ సెట్విన్లో పనిచేసే పారామెడికల్ స్టాఫ్ కింద ఒక ఎండి ఎంఎస్ చదువుకునే ఒక క్వాలిఫైడ్ డాక్టరు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసే వాళ్ళు వీళ్ళ కింద పనిచేస్తే ఒక అంత గొప్ప వాళ్ళ వీళ్ళు అంటే మన మెడికల్ వ్యవస్థ ఎంత ఉన్నత స్థితికి ఎదిగిందో చూడండి. అదే విషయం కోర్టు వాళ్ళు చెప్పేశారని కేసులు ఉన్నాయని చెప్పుంటారు, తప్పుడు కేసులు బనాయిస్తారు. కోర్టు కన్నా లెక్కలేదు వీళ్ళకి, నెక్స్ట్ ప్రభుత్వం లెక్క దౌర్జన్యమే, చంపుకు తింటారు, దోచుకుని బతుకుతారు. అది వాళ్ళ పెళ్ళం పిల్లలు బతకాలి, వాళ్ళ కుటుంబం నడవాలి, వాళ్ళ గొప్పలు పోవాలి. మనం ఇదంతా ఏమి అవంతా వేస్ట్ అవుతుంది. ఆధార్ కార్డు అని తీసుకొచ్చేసి నిరాధారం చేసి పాడేసేది, నికృష్ట బతుకులంతా చేసి పాడేశారండి. ఇది ఈ ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్లు నా సమస్య నన్ను ఇంట్లో ఉండనివ్వట్లేదు, నన్ను బతకనివ్వట్లేదండి. ఇంటికి వెళ్తే కొట్టేస్తారు, నీ ఇల్లు ఎక్కడ అంటారు. వాళ్ళకంతా ఇల్లు ఎక్కడ ఉంది, వాళ్ళు ఏ విధంగా ఉంటారు. పోలీస్ స్టేషన్లో చూసి కొట్టించి వెళ్తేనే ఇవన్నీ డాక్యుమెంట్ని చూస్తారు. ఇవంటేనే కొడితేనే అమ్ముదంటేనే క్రిమినల్ మ్యాటర్ అని ఇంజురీస్కి వేస్తారు, సింపుల్ ఇంజరీ అని క్లోజ్ చేస్తారు. సివిల్ మ్యాటర్ ఇవన్నీ ఏముందంటే ఇల్లు విషయాలు, ఈ ఏముందంటే ప్రాపర్టీ విషయాల్లో పోలీసు ఇన్వాల్వ్ కావు. ఇవన్నీ ఏముంది సివిల్ మ్యాటర్ కోర్టుని తెచ్చుకోవాలంటారు. కోర్టు వాళ్ళు ఏమంటారు, వాళ్ళకి ఎక్స్పర్ట్లు రారు, ఎవరెవరితో పేరు మీద చేస్తారు. అలాగ మన ప్రభుత్వం జరుగుతుంది అనమాట. ఇది దౌర్జన్యం చేసే వాళ్ళకి అనమాట. ఈ పేపర్ ఉన్న బెస్ట్ ఎక్కడ జరిగిస్తే ఏముంది, ఇక్కడ హ్యూమన్ వెల్ఫేర్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళంతా వచ్చారు, ఇల్లంతా చూశారు, అంతా మీకు అంతా పోలీసులు చేస్తున్నారు. పోలీసులు ఏం చేస్తారు, ఏమి లేదు, చక్కగా కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర పిలుస్తారు. 500 1000 రూపాయలు తీసుకుంటారు. 5000 ముడుపులకి లొంగిపోయే పోలీసు ఉన్నప్పుడు ప్రభుత్వం నడుస్తుంది. నెక్స్ట్ కుటుంబ సంక్షేమ కుటుంబాలు నడవట్లేదండి, వ్యాపారం నడుస్తుంది. అలా ఉండబట్టేనే కదా 25 ఏళ్ళ సరే నా కేసు పెండింగ్లోనే ఉంది. మరి అందుకని ఇప్పుడు మళ్ళీ ఇవ్వడానికి వచ్చాను. పిచ్చిది కాబట్టి వస్తుందంట. నా పిచ్చిదాన్ని ఏం చేయాలి, పిచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేయాలా, మానసిక నాకు మానసిక వైద్యం ఇప్పించాలా, నాకు మానసిక అని చెప్పని తీసుకెళ్ళి ఇంజక్షన్ ఇప్పించేసి అనవసరంగా చెప్పేసి మున్సిపల్ వాళ్ళతో నాకు డెత్ సర్టిఫికెట్ ఇప్పిస్తారా? అదే కావాల్సింది కోర్టు ఆర్డర్లు కావాలా. ఇవన్నీ కోర్టు ఆర్డర్లు ఇచ్చినవన్నీ కూడా తప్పు అని చెప్పి అన్నారు. ఏం చేస్తారు ఈ విషయాలన్నీ కూడా? అదిగోండి పోలీస్ వాళ్ళకి ఇచ్చినా సరే ఏమైంది, ఏమన్నా సరే ఏం పట్టించుకోరండి. ఏం సమస్య అక్కడ అప్లికేషన్ ఇక్కడ అప్లికేషన్ ఇవ్వంటారు తప్ప, అప్లికేషన్ తీసుకుంటారు తప్ప. వాళ్ళ ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీ ఉంటారు 3 monthsకి 5 monthsకి, అది కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీ, పర్మనెంట్ జాబ్ కూడా ఏమో ఒక జాబ్ ఇవ్వాలా, ఒక ఇల్లు ఇవ్వాలా, నెక్స్ట్ వచ్చి ఒక భరోసా లేదు. నా ఇంట్లో నేను ఉన్న కొనుక్కున్న ఇల్లులోనే నన్ను ఉండనివ్వాల, అద్దెకున్న ఇంటి అద్దె కట్టి ఇంట్లోనే నన్ను ఉండనివ్వాల. నెక్స్ట్ వచ్చి నేను రిపేర్ చేసి కట్టుకుని ఇంట్లోనే ఉండనివ్వటల్లా. ఇంకెక్కడ బతకాలి చెప్పండి? ఇది మన పరిస్థితి అండి.